పట్ల శ్రద్ధ వహించాలని డాక్టర్ ఎం అశోక్ కుమార్, డాక్టర్ కిరణ్ కుమార్ వాలే, డాక్టర్ అత్తిలి సూర్యకాంత్ పేర్కొన్నారు. కాకినాడ వివేకానంద పార్క్, లయన్స్ క్లబ్, కాకినాడ ప్రొఫెషనల్ క్లబ్, న్యూరోస్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెదడు, వెన్నెముక, గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో చాలా మంది బిజీ అయిపోయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం లేదన్నారు. ఫలితంగా తక్కువ వయసులోనే బీపీ, షుగర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. నిత్యం వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చునని వారు ప్రజలకు హితవు పలికారు. ప్రజలు సమతుల్య ఆహారం తీసుకోవాలని, ఆరోగ్య నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని వారు సూచించారు. ఆదర్శకాళి వ్యవస్థాపకులు కనకరాజు మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన సదస్సు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యూరోస్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజర్ సుధీర్, కాకినాడ ప్రొఫెషనల్ క్లబ్ అధ్యక్షులు సబీర్, లయన్ డాక్టర్ పివి సూర్యప్రకాష్, లయన్ డి రవికుమార్, లయన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు న్యూరోస్టార్ హాస్పిటల్ తరఫున మా టీం అంతా ఇక్కడికి వచ్చి డాక్టర్స్ టీంతో ఈ పార్క్లో ఉన్న అందరూ ఎవరైతే ఉన్నారో సిటిజన్స్ వాళ్ళందరికీ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్లా కండక్ట్ చేశాం. దీంట్లో డాక్టర్ కిరణ్ కుమార్ గారు జనరల్ సర్జన్, డాక్టర్ సూర్యకాంత్ గారు జనరల్ ఫిజిషియన్ అందరూ పార్టిసిపేట్ చేసి వాళ్ళ వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చారు. డైలీ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి, డైట్ గురించి చెప్పారు అందరికీ. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ స్టడీ తెలుసుకున్నారు, దానికి ఆన్సర్స్ అన్నీ కూడా ఇచ్చారు. సో న్యూరోస్టార్ ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని కండక్ట్ చేస్తుంది. మా యానివర్సరీ డే సందర్భంగా, నెక్స్ట్ డాక్టర్ డే సందర్భంగా కొన్ని కూపన్స్ అంటూ రిలీజ్ చేశాము. కొన్ని ఫేమస్ ప్లేసెస్లో సెలెక్ట్ చేసుకొని అక్కడ ఉన్న వాళ్ళకి మావి కూపన్స్ లాగా ఇస్తున్నాము. ఆ కూపన్స్లో చూపించుకుంటే 50% ఫీజు డిస్కౌంట్ వస్తుంది. ఏమైనా టెస్టులు రాసినా కానీ డాక్టర్ గారు 10% వరకు డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో ఈ యాక్టివిటీ 4 months కంటిన్యూ అవుతుంది. సో కొన్ని సెలెక్టెడ్ ప్లేసెస్లో ఈ కూపన్స్ ఇస్తున్నాము. సో ఈ అవకాశం కాకినాడ ప్రజలందరూ వినియోగపరుచుకోవాలని, ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని మేము మా సైడ్ నుంచి సోషల్ రెస్పాన్సిబిలిటీగా చేస్తామని చెప్తున్నాము.